माहिती एक मायचे एक बापाची पट जलवा आणि मिलू राडी गावून मी सांगा నువ్వు చెప్పినవయ్యా हल्ले ते एक जिरना पाणी आणि मस्त लेऊन पुस्तक राहता बाईच्या అసలు మాట్లాడడానికి తప్పి నీదే లేదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు చేసుకొని కూడా తరగబెట్టి సమాధించుకొని అయ్యి అది కాదు ఎక్కడ నేను చెప్పేది 12 అంతస్తుల మేడ ఉన్నది 12 మంది ఆశావేలు ఉన్నారు తినడానికి తిండి ఉన్నది కట్టుకుందామంటే బట్ట ఉన్నది పెట్టుకుందామంటే మరి ఏది ఆభరణాలు ఉన్నాయి అన్ని రకాలు ఉంది కూడా వాళ్ళు కొట్టుకున్నాడు మరి తిట్టుకున్నాడు అది పద్ధతి కానే కాదు ఏం లేదా ఇద్దరికి చెరువునాలు అనుకొని ఎవరు పుట్టింటి వాళ్ళకు काय तरवाडे हिला माहेर जात म्हणाले हिला काय तरवाडे हिला माहेर जात म्हणाले हिच्या माहेर हिला गेला नाही हिच्या माहेर हिला गेला ना माझं गात कात्रे बुद्धी ఏం లేదు ఇక ఏం లేదు మహారాజ్ కథ దగ్గర పడింది మడుగు దగ్గరకు వచ్చింది చేపలు కొట్లాడతారు अरे बुद्धी मजा होता का पुढंच पडता నేను అసలు బుద్ధిమంతుడు मी पंचायत पुढं नाव निश्चित करायचा तूच पंचायत करा उदरावा सांगता तुम्ही तू मागड फलतो डोले చెంగులు గిట్ట దోపుకోవాలి तू कापी बोला बुद्धिमत्ता आम्हाला पडून सगळं आहे मीर बरं कचिराला गेले तिथं पाटील पांड्या साहित्य स्पकाचो न्याय निस्पत सांगायचं मला माझ्या घराचं पंचायती सांगावं म्हटलं माझ्या का झालं तू सांग ఏం లేదు ఎవరైనా మందికి గుండు అందరు చేస్తారు కానీ వాళ్ళ గుండు వాళ్ళు చేసుకోలేరు మంగళోడు అందరి గుండు చేస్తాడు కానీ వాడు గుండు వాడు చేసుకోడు పంచాయతీకి మాత్రం కాదు నేను చేస్తా ఎందుకంటే ఇటు అన్నా కూడా కోపమే అటు అన్నా కోపమే కానీ మరి ఇద్దరు పంచాయతీ ఏం చెప్పాలా అసలు నేను చెప్పాలంటే నేను ఎవరిని అసలు మా తాత పాపారాడు మా నాయన పెదరాడు నేను నడిపిన ఆయన్ని మా కొడుకు బుల్లిరాడు ఇంటికాడ పెద్ద పని చేస్తాను వాడిని ఒకటి చెప్తాను ఎవరు ఒకటి కౌగిలిలో సామి ఇరుకున్న मला एक दिवस की तो कोयला हे संसाराचं लेवल कदा चालला నీ తల మించిన భారమైంది కనుక ఈ ఎవరు పోరాటం తట్టుకోవచ్చు కానీ ఇక ఏదో శాస్త్రం ఉన్నది బాయికాचा ఇంటిలో పోరంటే ఇంతింత కాదయ్యా ఉరివే కళాత్ మన శ్రీ కష్టలాజ్ కల్లాయి మన బాయికు మానసాचा కనుక ఆ కష్టం నువ్వు పడవు కానీ నేను చెప్తా నేను చెప్తా కానీ ఇక కత్తి అయితే నాకు ఇచ్చిన కదా నేను కత్తి నువ్వు నూరుకునే లోపు చెవును ముక్కు బరాబర్ చూసుకో నా సూటే అంటే సూటే ముక్కే పోతావు చెవే పోతే నాకే రోజు నేను ఇంగ్లీష్ చదువుకున్న వాడిని నా సూటి పెద్దది అబ్బో అబ్బో నాకు పచ్చికలు పని చెప్తాను బోర్బడి अरे बुद्धिमंता का करायला तू ఏం లేదా గట్టిగా చూసుకుంటాను అది కోసుకపోతురా నీకు వెనక ఇక చక్కగా నిలబడు రేవుకి వచ్చిన పోయి ఏం పర్వాలేదు ఏం లేదు ఇగో చక్కగా నిలబడు రోడ్డు కాలు తగ్గట్టు ఈడు పెడదా ఈ నుంచి మీ దొయ్య కింద మీద అయిన మధ్య కింది దొయ్య మాత్రం సమానంగా ఈ నుంచి కట్ చేసి ఇదేమో ఈ పక్క ఇదేమో ఈ పక్క ఇద్దరి బాగా చిత్తే పిల్లే పడుతుంది अरे बुद्धिमंता या संवाला दोन्ही भाग केला मी वाचत या
అయితే నడిమిట్లకు వస్తే నువ్వు చచ్చిపోతావు కరెక్టే కనుక అయ్యా ఇంకో మార్గం నేను ఆలోచించిన మంచి మంచి మార్గమే అది సాగు అయ్యా చేతులు పైకి లేవు ఇంకా పైకి లేపినా అట్టే నేనెవడు గీడికి వెళ్ళిపోయినా ఎందుకంటే ఈ నుంచి కత్తి కోసి ఈ పై పక్క పెద్ద మిగితా కింది పాప పూర్ణ తెలియదు పెళ్ళి 5 సంవత్సరాలు కనుక కింది పక్క మిగితా అట్ట కూడా చెప్తాడా కావాలా ఖచ్చితంగా ఇప్పుడు ఇట్లా కోస్తే చెప్తాడు ఇక ఇద్దరి పిల్లల మధ్య నది చెప్తాడు ఈ సావుడి కన్నా పెద్ద సావు అవి ఆపు సావు సాగు అంటారు ఇక ఈ పంచాయతీ కత్తి పంచాయతీ అబద్ధం ఇక ఏం లేదు నీ ధనము నీ భాగ్యము నీ రూపాలు రాజ్యం రాజకీయం అంతా పెద్దమ్మకి అప్పచెప్తాను ధాను భాగు ఏ బారాకొలత రంగు మాలు రాజ్వాన్ వడ్లిలా ధనము భాగ్యము రాజ్యము రూపాలంతా రాజ్యానికి అంత పెద్దరికం అంత పెద్దామి ఇలా ఏం లేదు ఊరి బయట ఉన్న ఉత్తరాన్ని మేడ వడ్డిస్తామా మేడ మరి మేడ లోపల లేత పూల తోట మరి నువ్వు చిన్నమ్మాయి ఏం లేదు నువ్వు రాజ్యానికి పోయి ఏది సభ కచ్చి పోయి సభ చేయాలి అక్కడ పంచాలు పడావులు కౌరు కళాలు మాత్రం వసూలు చేసి ఈమె మేడ పంపాలి నువ్వు మాత్రం చక్కగా చిన్నమ్మాయి మేడ పోవాలి ఏదంటే ఆమె పాప నువ్వు పోయేది నీకు తెలుసా నేను చెప్పాలా ఇక నీకు తెలుసు కదా ఇక కనుక కష్టపడుతూ సుఖం పడుతూ నువ్వు ఏ పని చేస్తావు తెలియదు కానీ మంచిగా సంవత్సరం తిరిగే ముందు కొడుకులు బిడ్డలు పడుతూ మా రాజ్యానికి అప్పచెప్పాను అయినా సరే నాకు అంత ఓపిక ఉన్నది అంతటి లోపల తొచ్చి పడ్డా మరి పెద్ద మీద జారిపోయింది మరి చిన్న ఏం చేస్తూ నీకు ధనవద్దు భాగ్యం వద్దు రాజు కావాలని మనుషులు అనుకున్నా అదే ప్రకారం నాకు రాజే దొరికిందని కూడా మారాని అంటా ఉంది
अजून मला मन खुशी का లోపల ఏం చేస్తాను మీరు ఇద్దరు కలిసి మీరు ఇద్దరు కొట్లాడినట్టు కొట్టారు అంతకేమో బాగా కొడతాను అనేది ఆ కోపం ఈ కోపం అని నువ్వు కష్టాలు ఏ మీరు ఇద్దరు ఏదో లోపల బాగా గొడవ పడతారు ఒకరి పేరు మీద ఒకరు పోతారని నేను ఆగపడదామని వచ్చి अभी दोघं घरात खेळू असत राहत गेला ना तू बद्दी येऊन आवरून ఏది మీరు నవ్వుకుంటా ఆడుకుంటా ఇది సంబరంతో మాట్లాడతారు రా ఏంటంటే మీరిద్దరు కొట్టుకుంటారు కావచ్చు ఏదో పెద్దలే పంచాయతీ నడతాని ఆగబడదామని నేను వచ్చాను కానీ అయ్యా అయ్యా ఇది నీతి నీకు నీతేనా ఇది ఇది నీకు న్యాయమేనా ఇది నీకు న్యాయమేనా అన్ని పనుల కాట నేను కావాలంటే ఈ పని కాట నేను వద్దాట ఏదైనా నేను సాయం చేస్తాను మీకు కొంచెం एक विचार सांगता एक विचार सांगता
पंचायत का रूम वड्डीला एगला टाकला तिने गावाला वरला कडे थोले माडी तिने गावाला खाल्ले कडे एक अंबू चंबू चित्रशाया फुलाचे बागशाया चक्रवारी हिरू ए अंब्याचं कडे सारखं एक पायाच्या माडी तो आम्ही అవునయ్యా ఎందుకంటే మేడకు మరి తూర్పున మీ కొత్తగా ఏర్పడిన పట్టణాంచులు మేడ ఉంది ఉత్తరం మాత్రం పాప పెద్దామె మహారాణి మేడ ఉంది बुद्धिवंत तिला वरवड करी होऊन 10 वर्ष झाले పెద్దామె పెళ్లి 10 సంవత్సరాలు तिचा అయింది पोट पिकला आहे तिला वरवड करी हो కూడా 5 वर्ष होता तिला गोड पोट पिकला आज एक विचार सांगता ऐकायचा అయ్యా सांगता ऐकायचा जातनारी ढवला गिरीला लेक लेकट पालला जातनारी ढवला गिरीला 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 काळगिरी रत्नगिरी काळगिरी मदती करिया काळगिरी रत्नगिरी काळगिरी मदती दरिया लेकट पालला जातनारी ढवला गिरीला అయ్యా अर्लाखंड दुर्लाखंड काशीखंड वडिया जगन्नाथ మహారాజ్ स्वतःला 7-14 मुलक हिरून झाल्या कुठं शंभूदेवापाशी जाऊन शंभूदेवाला एक इनुवरून मानवून झालेला एक लेंकाचा पलतर एक लेंकीचा पलतर घेऊन येतो बुद्धिवंत అవునయ్యా ఎందుకంటే పెద్దామెకి పెళ్లి అయి కూడా 10-15 సంవత్సరాలు దాటింది ఓయ్. మరి కొడుకులు బిడ్డలు లేరా అని కూడా చిన్నామెకి పెళ్లి చేసుకున్నా మరి తర్వాత కూడా 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు కూడా ఏమే పెళ్లి చేసి గడిచింది కనుక నా నొష్ట కొడుకులు పుట్టకపోయే బిడ్డలకు పుట్టకపోయే వాళ్ళ కడుపు కాయకపోయే కనుక నా తర్వాత ఈ రాజ్యానికి రాజులు ఎవరు ఈ రాజ్యానికి పరిపాలన చేసే మరి ఒక యువరాజులు ఎవరని కూడా మేము బాధపడుతున్నాం కనుక అరుణాఖండు దుర్నాఖండు కాశీఖండు భద్రాపతి ఒడియా జగన్నాథ్ 7 సముద్రాలు దాటైన ఒక త్రిలోకం కూడా తిరిగి ఆ శంకరుడు ఆడుంటే ఆడ నిలదీసి నా కొడుకుల బిడ్డల ఫలం ఎందుకు అని కూడా నిలదీసి కొట్టాడి ఆ ఫలాన్ని సాధించుకొని వస్తానంటున్నాం वय बुद्धिवंत ऐकला चा जाऊन येता देवाचे कुबेरा झाला माणूसाचा येईना झाला देवाचे कुबेरा झाला माणूसा तो गेला झाला देवाचे तू देना राजा माणूसाचा येईना झाला देवाचे कुबेरा झाला देवाचे तू देना झाला माणसे तू देना झाला देवाचे तू देना झाला देऊळे दे फलुराला मिलना मिलना माझे राजा देऊ दे फलू आम्हाला तुझा मिलते माझे राजा देऊ दे फलू राजा हे माणसाचं घेणं झालं देऊ देईन ते फल आपल्या कुटुंबीला देवा అవునయ్యా మహారాజా మరి దేవుడిచే ఫలమే మన కడుపు కాయాలి కనుక మరి ఆ దేవుడి ఫలం ఏడుంటది లేదంటే అంగట్ల సరిక 10 రూపాయలు ఎక్కువ తక్కువ బేరమాడి మరి కొనుక్కుందామంటే కూడా మరి ఎక్కడంటే అక్కడ దొరికేది కాదు ఆ దేవుడు ఇవ్వాలి మన కడుపే కాయాలి కాబట్టి అంటారు మహారాజా बुद्धिवंत అయ్యా आपण शेतात बी टाकून అవునయ్యా पीक म्हणजे पिकत या ఎందుకంటే కొట్టికి ఇత్తం పారేసి పండు అంటే పండుతుందా ఎందుకంటే దేవుడిచ్చిన ఇచ్చే కదా అది దేవుడే కాపాడుకోవాలని ఇచ్చేయాలంటే ఆయన పారేసి పండు అంటే పండుతుందా कष्ट करावं कष्ट केल्यानं पीक पिकत అదే దానికి ఇంత మందు కొట్టాలి ఇంత కలుపు తీయాలి మరి దానికి ఏమేం కావాలో అప్పుడప్పుడు ఆ సౌకర్యం ఇస్తే మన పంట बाई बुद्धिवंत मंजोरला गेला तो मंजोर देतात घरात बसून मंजोर दे म्हणजे అదేనయ్యా కూలికి పోతేనే కైకిలు ఇస్తారు होय మరి కూలికి పోతే కైకిలు ఇస్తారా ఇయ్యరు కనుక మనం ఏదో పటేలకు మాత్రం ఏదో కూలికి పోయినాం అనుకో ఆ గట్టి మీద ఆ కొడుకులు పారేసి గట్టి మీద కూర్చుండి ఇచ్చారం పడితే మాత్రం కూలి వస్తుందా होय मला लेखुलायचं लेखीलायचं मी घरात बसले मला लेख जन्मत या అవునయ్యా किती कष्ट झालेलं बराच किती मुलका फिरला बराच मी रानात म्हातारा होऊन मारून गेला असे बलीस అయ్యా
అయితే ఏం లేదు నా కొడుకుల బిడ్డల పొలం కోసం అర్ణకండు దుర్నకండు కాశీకండు భద్రావతి జగన్నాథ్ పోయి ఎంత దూరమైనా కూడా ఆ శంకరునికి మరి చేరుకొని శంకరుని దగ్గర చేరుకొని శంకరుని కొట్లాడి కూడా ఆ కొడుకుల బిడ్డల ఫలం నేను సాధించుకొని వస్తానంటున్నావు सही महाराजा बारह जण दस जाता हे 10 दांबर एक असत खेळत राहा मी निघून झाला ढवलागिरीला అమ్మా మారాడు గారు ఏం లేదమ్మా ఇక ఇంకా ఎంత దూరం ఓపిక పట్టినాం ఇక ఓపిక పట్టు లేదు ఎంత దూరం అంటే అర్ణాకండు దుర్నకండు కాశీకండు భద్రాపతి ఒడియా జగన్నాథ్ రాజు ఎందుకంటే ఆ శంభుదేవుడు ఆ శంకరుడు ఏమన్నా కూడా ఆడికి పోతా పుట్టాడైనా ఎంత సాధించాయని కూడా తనను ఎన్నో నోములు కాదు వ్రతం వేసి కూడా నేను బొందితో కైలాసం చేరుకున్న మంచిదాన్ని కూడా ఎంత ప్రయత్నం చేసినా కొడుకుల బిడ్డల ఫలం మాత్రం నేను సాధించుకొని వస్తానని కూడా महाराज अंटाडू दादा आमचं राजा हे माडी सोडून मला सोडून गेले ना मी हे माडीत राहता या आमच्या राजा संग मी जाईन అయితే నేను మాత్రం ఒక్కదాన్ని ఉండను కాకపోతే రాత్రితోనే నా ప్రయాణం రాజు ఆడ ఉంటే నేను ఆడనే ఉంటా అంటాను नको వద్దా गेला ना माझे राजा तुमच्या संग मी सुबे गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा माझे संग मी सुबे तुम्ही गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा मारून गेला तुम्हा कल्लू कासे कल्लू मारून जागा तुम्ही गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा मुलुका देश तुझीनो देवाला भेटून वेदामू तुम्ही गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा लग्नाया वंदा सोडा हया माझा राजा तुम्ही गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा काना कानाच्या मणी राय तुराईना तुम्ही गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा मुलुक देश फिरून फिरून मुलुक देश फिरून फिरून लेकुले गता बाल नवो मुलुक देश फिरून फिरून लेकुले गत पाल नव मुलुक देश फिरून फिरून आरण कान गुण कल्लू फास कल्लू जाऊन गेला तुम्ही गेला ना माझे राजा तुमच्या संग मी सुबे तुम्ही गेले ना माझे राजा महाराजा महाराजा तुम्ही गेले ना तुम्हाला सोडून हे 12 खाण्याची माडी राहत आहे तू माझ्या संग यायच्या तुम्ही रानाला गेला रानाला येतं कोणच्या देशाला गेला देशाला येतात तुमच्या संघ मिळत होते అవునయ్యా. घडी राहील राजा అమ్మా మహారాజు అంటాను కదా మహారాణి అయితే అంటాను కదా ఏం లేదు మహారాజా నువ్వు యాడుంటే ఆడనే బతుకుతా నువ్వు యాడ చచ్చినా ఆడనే చస్తా కాకపోతే నీతోనే నా ప్రయాణం అని ఇంత పెద్ద మేడలో కూడా బుద్ధిమంతా. నేను ఉండనంటాంది మీ ఏకు కావాలా చాలయా మీ ఏకు వరడాలా చాలయా ఏ కాదయ్యా మనం ఏమైనా ఊరికి పోతానమ్మా ఇంకా ఇవాళ పోయి సాయంత్రం వస్తానంటే అందుకు మనం ఏమైనా పల్లె చుట్టినాలు పోతానమ్మా ఆడ ఏదో సమాధానం చెప్పి ఆడ ఏదో మన त्यासाठी పెట్టుకోవచ్చు जायचं कुठं ढवलागिरीला మన పోయే పోకట్ తెలియదు వచ్చే రాకట్ తెలియదు ఓయ్. ఆడ ఎన్ని సంవత్సరాలు కడుతుందో ఎన్ని తపస్సులు చేయాలో ఎన్ని వరాలు అడవరాలు మనకు తెలియదు. మాల అయినా డోంగ్ర అవునయ్యా అంతే ఏంటంటే అసలు మరి ఆడి పడక ఆడి నడక గాడి నడక ఒకటి गाढवाचं चालला माणसा बायको चाललं हे ఎందుకంటే వాళ్ళ ప్రయాణం తట్టుకుంటూ పోయే ప్రయాణం हो हो ते गोड ఆ, खरा మరి వాళ్ళ ప్రయాణంతో మన ప్రయాణం కుదురుతుందా जमलं जमलं కుదరదు. ఇక ఏం లేదు మనం పెళ్లికే పోవాలనుకున్నాం అనుకో మనకు ఒకరు వచ్చి పెళ్లికి శుభలేఖ ఇచ్చారు అనుకో వై. మనం ఏం చేస్తాం ఇక పెళ్లికి రావయ్యా నేను పెళ్లికి పోతానా ఇవాళ రా పెళ్లికి రమ్మని శుభలేఖ ఇస్తాడు वय ఇక మనం ఏం చేద్దాం ఇక మనమే పోవాలని అనుకున్నాం అనుకో ఇటు వచ్చి దేశం వచ్చి ఇంటి కూడా ఆగిన అనుకో ఇక మనం కూర్చున్నామా చక్కగా పోతామా ఆ చిలుక్కున్న పైంటి తీసి ఇట్లా వేసుకుంటాం వేసుకొని గుడ్డలు పెట్టుకున్నాం చేయి పెట్టుకున్నామంటే ఇక ఆ అంగిలితో ఇట్లా వేసుకొని టక్క టక్క పట్ట ఇక తర్వాత గుండెలు పెట్టుకుంటాం పోయి డిషం ఎక్కుతాం అప్పులో మన సోక అయిపోయినట్టే మరి బాయక మాणसाचा ఇంకా వాళ్ళదంటే అయ్యా వాళ్ళది గిన్నె పొడుకుంటది ఇక ఏంటి? వాళ్ళు వారం రోజులు పెళ్లి ఉండగానే చదువుతారు आता ठाऊन ఈ నుంచే మొదలు పెడతారు कसं कसं గో వచ్చిపోయే అక్కలకు ఏ వచ్చిపోయే వాళ్ళకి ఇడిచిపెట్టారు గాజులకు పోనా ఇట్రా గాజులు నేను పెళ్లి పోవాలి మంచి గాజులు ఉంటుంది అనగానే ఆ గాజులు నింపి ఆ గాజులు ఈ గాజులు ఈయన్ని పొద్దుగాల 6 గంటలకు వచ్చినప్పుడు 12 గంటలకు పోవాలి వాడు
కాకనే కాయచా గాయ గాజులు ఆమె వచ్చినోడు ఈయనే వానికి తెల్లారుతుంది ఈ గాజులు మంచుకున్నాయా అంటే ఆ గాజులు మంచుకున్నాయా ఆ గాజులు ఈ గాజులు అంటే మీకు తెల్లారిపోతుంది మన చీరలు అమ్మ పెడతాడు ఇంకో నేను పెళ్లి పోవాలి ఓ లక్ష్మి ఇట్రావే ఓ బయక్క ఇట్రా ఓ ఆయక్క ఇట్రా అని ఆడ దిక్కురా అంటే ఆ చీర ఈరాకి ఇది ఇప్పి ఇప్పి బారేసి మట్టలు బారేసి వాళ్ళ లాస్ట్కి ఎంత అడుగుతారు 500 చెప్పిన చీరే 200కి అలాగే అవ్వ దండం పెడతా తిని చీర కనుకుంటే మీరు నాకు ఆకలి అయితే అది బేరం చేసుకోవాలి వాని గుడుకుంటా వీళ్ళు వారం రోజుల నుంచే చదువుతారు చదిరి ఏ పత్తి చీర వరకు నేను పెళ్లి పోవాలి నేను చీర తీసుకున్నా అంటే నేను రైకి తీసుకున్నా ఓ నా రైకి మెరుతానంటే నా చీర మెరుతాను చెప్పి లాస్ట్కి ఏం చెప్తారంటే ఆడ డిషం మొదలు పెడతాయి పోయి డిషంలా అందరు ఎక్కుతారు ఎక్కగానే ఇక అయింది డిషం వస్తాను ఇక ఏమైనా ఇంట్లో వస్తారు ఏది ఒక దర్వాజ పెద్ద దర్వాజ విడిచిపెట్టి లోపల దర్వాజ తెలిసి బీరువా తాళం తెరవాలి వీళ్ళు బీరువా ఇట్లా తెరవాలి తెలిసి బీరువా ఒక్క చీర తీసుకోవాలి చీర తీసుకొని ఇక మంచుకున్నది చీర ఈ చీర ఇక్కడ బారేసి రైకి తీసుకోవాలి రైకి తీసుకొని రైకి వేసుకోవాలి రైకి తీసుకొని మళ్ళీ ఈ చీర కట్టుకొని ఇట్లా వేసుకోగానే ఈ చీరకు ఈ రైకెకు మ్యాచింగ్ కాదు ఈ చీరకి ఈ రైకి మ్యాచింగ్ కాదు కానీ బర్ర చీర ఇప్ప ఆ మూలకు పారేసి ఏం చేస్తారంటే మళ్ళీ చీర ఆ చీరే మళ్ళీ బర్ర చుట్టి మళ్ళా వేసుకుంటారు వేసుకోగానే ఆడ డీసీఎమోడు టై ఆరం కొడతా పొద్దుపోతుంది పెళ్లి ముహూర్తం దాటిపోతుంది వాడు ఆరం కొడతాడు కట్టుకొని మళ్ళీ కట్టుకొని ఇట్లా వేసుకొని ఇట్లా పోగానే ఒక అక్క బయటకు వచ్చి ఏం చేయలే చీర రైకే చూస్తే మంచిగున్నది చీర చూస్తే బయటకొని ఆ చింగులే రాలేదు కాదే అని ఈ చింగుల మీద మను పోయాలి మళ్ళీ చింగు రాలేదంటారు ఆ చీర ఆడబారు పారేసి మళ్ళీ ఒక చీర కడతారు మళ్ళీ చీర కట్టేదాలకు ఆ చీరకు ఈ గాజులకు ఈ రైకెకు అది ఆడ భార్య ఇది ఈడ భార్య ఇది భార్య చెంగు జరి అంటారు అంగడి ఇచ్చులు అవుతుంది వాడేమో టింగి అని హారగొట్టు వాడు ఊరు బయట పోగానే మళ్ళా లాస్ట్కు ఏమన్నా వాడు మీ పెళ్లి మీద మొండిపోయా వాడు పెళ్లి పిచ్చుకుని ఆగడి చూసినా అంత తొందర ఎందుకు విలువాలా మాకు ఎందుకు పోవాలా వాడి వాళ్ళ ఓపిక ఉన్న కొట్టి కాడతా ఇట్లా వారి నుంచి చదివినా కూడా తెల్లారి ఏదో అది సింగు జరట అంగుడి చూడన్నట్టు అందుకోసమే వాళ్ళతో మనం రెడీమేడ్ మనం మీకు నా కుదరదు అసలు కుదరదు కానీ నువ్వు లోపల మనకు అయ్యా 12 లక్షల మేడ ఉన్నది 12 మంది దాశామలు ఉన్నారు దీన్ని అయ్యా మన పోతాడు నీకు ఊరు సాధన పని
आडवे रला तू एक माणसाचा वारा पाण्यात तारा नाही कुठं पहिल्याने एक सरपाचे फिरायला कुठं ऐकायला वाघाच्या करताना आडवे राणा तुम्हाला खोडू दिसतो देवा बरे पहिला आभार दिसत नाही खाली फैलना करडे गवत मी कोणची देवा कोणच्या राहणार तुम्हाला हिंडू तुझ्यासाठी केवढ्या दूर मला येऊ मी అయ్యో దేవుడా శంభు దేవుడా మహాదేవుడా నీ కోసము ఎంత కష్టపడాలి ఎంత దూరం నడవాలి నడిచిన కాళ్ళు కూడా తడబడిపోతా ఉన్నాయి ఇటు చూసినా పెద్ద పుల్లల అరుపులే కనిపిస్తా ఉన్నాయి ఎటు చూసినా పాములు తిరిగిన చోట్లే కనిపిస్తా ఉన్నాయి కనుక పెద్ద ఆకాశం వైపు చూద్దామంటే కూడా ఆ ఎక్కడంటే ఓ పెద్ద పెద్ద చెట్లు మాత్రం మొత్తం ఎక్కడెక్కడ అల్లుకుపోయి ఆకాశం కనిపించలేదు మరి భూమి మీద నడుపుతామంటే కూడా ఆకులు అలములు రాలిపోయి కూడా మరి ఆ దారి కూడా కనిపిస్తలేదు కనుక ఈ అడవి నుంచి పోవాలి ఎక్కడికి పోవాలి కనుక దేవుడా నువ్వే ప్రత్యక్షం కావాలి నేను ఎందుకు వస్తాను ఏమొస్తానో నీకే తెలుసు అని కూడా మహారాజ్ తన మనసులో దేవునికి మొక్కుకుంటా బయలుదేరిపోతా ఉన్నాడు పాప एक गंगाचं दर्या काढ एक गंगाचं काढायला एक जुनं देवालू किती हे 200-300 वर्ष खाली बांधत देवाला ते देवला ती एक लिंग हात सारे लिंग गंगाला जाऊन पाणी घेऊन हे रानात जाऊन रान गायचा शेण घेऊन येऊन मी हे लिंगाच शरण सावा करता मला एक शंकर तर महादेव तर मला पावत होनो मला एक लिंकीच तर लिंकाच तर फल देईन जायला देवा అయ్యో నడిచి కూడా అంతలోపట దేవునికి నా మదిలోపట నేను తలుచుకుంటాలకే మరి యొక్క మహాగంగా మరి యొక్క ఉప్పొంగిపోతా ఉంది గంగా నది నడుతా ఉంది గంగా నదికి పొట్టే ఒక ఏది 5-6 సంవత్సరాల 5-6 మరి 100 సంవత్సరాల 500-600 సంవత్సరాల మరి పాడుపడ్డ శివుని గుడి ఉన్నది మరి ఒక ఆ ఒడ్డు ఈ ఒడ్డు కూడా గంగా పోసి వార్తా ఉన్నది కనుక నిండుగా వార్తా ఉన్నది మరి ఆ గంగా ఒడ్డున పెద్దగా మరి యొక్క పాడుపడ్డ దేవాలయం శంకరుని దేవాలయం ఉన్నది ఆ దేవాలయం మీద ఎక్కడ మరి ఒక గోపురాలు ఎక్కడిదక్కడే కూలబడిపోయినాయి ఇప్పటిది కాదు ఈ తెలంగాణ కాదు ఒక 500-600 సంవత్సరాల కిందది కనుక ఇక్కడ దేవుడు ప్రత్యక్షంగా మరి ఇక్కడ ఉండి ఉంటాడు కనుక మరి ఎక్కడి కొమ్మలు అక్కడ కొట్టేసి ఈ శంకరుని ఆలయానికి ఎక్కడిదక్కడ నేను శుభ్రపరిచి ఇదే నేను ఆ శంకరుని ప్రార్థిస్తాను కూడా తన మనసులో అనుకున్నాడు మహారాజ్ ధర్మశా మహారాజ్ पाणी आणून लिंगा सारे धुविला गंगाचा पाणी आणून धुविला गंगाचा हे पाणी आणून लिंगा सारे धुविला गंगाचा हे पाणी लिंगा सारे धुविला गंगाचा हे पाणी आणून गायचा सेलू आणून माटू सारे सारीला शरण सावा करीना गंगाचा हे पाणी आणून लिंगा सारे धुविला गंगाचा हे पाणी आणून लिंगा सारे धुविला गंगाचा हे पाणी आणून लिंगा सारे धुविला गंगाचा हे पाणी आणून आई मोगऱ्याच्या फुलाला तुझ्या मस्तकी शिपडीला आई मोगऱ्याच्या फुलाला तुझ्या मस्तक शिपिला रान गईला सूर्याला एक पायी मुंड जाऊन सरळ सावा करीना तुझ्या पाशी मी गंगाचा हे पाणी आणून माट सारे धुविला गंगाचा हे पाणी आणून महादेवा करा तूच मला दे एक पाय ती बीट घेऊन विघ्नीच्या गांठीवर एक गुडगा ठेवून बेलाचं फांट मी तोडात ठेवून तालू लागा सगळं तुला मी शरण सेवा कराला मला पावंत होऊन एक लेखाच तर लेखीच तर फल द्यायच्या देवा అయితే మరి ఏం లేదు మరి ధర్మశాల రాజు అయితే ఆ గుడిని ఎక్కడిదక్కడే శుభ్రపరిచిండు అడివి ఆవుల మరి పెండ తెచ్చి అలకపోత చేసిండు మరి ఒక జాజి మల్లె పూలు మోరే పూలు అంటే మరి ఒక ఆ పూలతోటి మల్లె ముగ్గుల పూలతోటి కూడా మంచి ఏది భక్తి శ్రద్ధలతో పూజ పురస్కారం చేసిండు ఒక కాలు మిట్టించి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా పూజించిండు కనుక మరి ఒక విలాస కట్ట అంటే కూడా చెప్పి అదే విధంగా కూడా ఎన్నో రకాల పూజలు పునస్కారం చేసినా కూడా ఆ శంకరుడు మేళం కాలేదు కనుక మరి ఎంత మేళం అవుతాడు ఏందని కూడా एक रोज शरण सेवा एक रात एक ईर शरण सेवा केला मला देव पावंत म्हणा माझ्या डोळ्यावर झोप आवडत नाही हे गंगा हे लिंगाला मी एक दोस्ता लावून एक 5 घडी झोप जाते आज उठून आज देवाला शरण सेवा करीत
అయితే ఇదే విధంగా కొన్ని రోజులు కూడా నా భక్తి శ్రద్ధలతో మరి యొక్క ఎన్నో ప్రార్థనలు చేసిన, ఎన్నో భజనలు చేసిన, ఎన్నో కీర్తనలు మారిన, అయినా ఆ దేవుడు నాకు మ్యానం కాలేదు. కనుక ఏం లేదు, ఒక 5 నిమిషాలు నేను రెస్ట్ తీసుకుంటా, ఆ లింగానికి నా తల పెట్టుకొని పండుకుంటే ఆ తర్వాత 5-10 నిమిషాలు నేను నిద్ర అయిపోయిన తర్వాత లేచి, అదేవిధంగా కొన్ని సంవత్సరాలైనా, కొన్ని వేలైనా, కొన్ని తరాలు మారినా నా జీవితం ఏందే మర్చిపోయినా మంచిదే, కానీ నేను మాత్రం ఈ గుడిని, ఈ శంకరుని మాత్రం విడిచిపెట్టిపోనని పట్టుదలతోని మంచి ఆకాంక్షతోని ఉన్నాడు మహారాజు. మీ యొక్క శంకర్ బోరాలా మఠాల శరణు సేవకుల धर्मशाब राजा हे धर्मशाब राजा त्याला तुला एक दोघं लेंकाचा पाल द्याला हे पाल घेऊन जाऊन तुझ्या माडीला गिलोपाली करून एक जोगदाची मागचे झोले भरून मुत्तुम समोर महादेवाचा वारू हे फल खालेना तुला एक दोघं लेंकाचा बत्ता की అయితే అదే విధంగా మహారాజు పండుకొని ఉన్నాడు. అప్పుడే శంకరుడు మేళ్ళమై ఏం చెప్తా ఉన్నాడంటే, అయ్యా నేను దేవదేవుని శంకరునే నీతోనే నిద్రలోంచి మాట్లాడుతున్నా, నేను ఇచ్చే ఫలము నీవు కొంగులో కడతా అన్నా. ఏం లేదు, ముత్తుము సంహారం నాడు మహాదేవుని వారం, ఆ వారం నాడు మేడకి అలుకుపూతలు చేయాలి. కొత్త మేడకు మాత్రం రంగులు వేయాలి, కొత్తగా రంగులు వేయాలి, వేసి అచ్చగానికి పిచ్చగానికి దాన ధర్మం చేయాలి. చేసి నీ ఇంటి దాశ ఏమేమంటే, నీకు పెద్ద దాశ ఏమంటే నీకు ఇంటికి ఆడిబిడ్డతో సమానం కనుక ఆ ఆడిబిడ్డను తీసుకొచ్చి నువ్వు కొత్త బట్టలు పెట్టి తన చేత బంగారు కత్తితోని ఈ ఫలాన్ని 2 భాగాలుగా విభజించుకొని నీ సతీ పురుషులు ఇద్దరు చిన్నమాట అయితే, నా మాట ప్రకారం 2 కొడుకులు మంచి యుక్తమంతులు, మంచి బుద్ధిమంతులు, మంచి జ్ఞానవంతులు 2 కుమారులే పుడతారు. నీ కుటుంబానికి నీ జీవిత చరిత్ర మంచి సుఖంగా నడిపోవాలి కూడా ఆ దేవదేవుడు ఆ ఫలాన్ని మాత్రం కొంగులు గడిచి నిద్రలో వచ్చి చెప్పి మాత్రం దేవుడు మాయమైపోయాడు. सपनात देव येऊन बोलले तो वाटलं मला पाहिलं ना, पदरात मला एक सपनात बोलले तो खरंच पदरात पाहिलं मला एक महादेव फल मानला. महादेवा माझ्या डोळ्याला दिसत तर बरेच घरी मला सपनात बोलून मध्ये एक बुजावरले शालाला तर एक फल बांधून गेला. तूच मला महा एक అయ్యా దేవదేవుడా శంకరుడా, నువ్వు ఎదురుగా ఉండి నాకు కల్పించి నేను ఎన్నో రకాల వరములు, ఎన్నో రకాల కోరికలు కోరుకున్నాను కనుక నాకు నిద్రలో వచ్చే ఇదే ఫలం ఇచ్చినావు కనుక దానికి కూడా నేను సంతోషమే. కానీ ఫలం తీసుకొని నేను ఇంటికి తిరిగిపోతా అంటే కూడా దాంట్లో శంకరుడు ఇంకో మరి ఒక షరతు పెట్టిండు. అయితే ఆ దేవదేవుని ఫలం శంకరుని ఫలం కాబట్టి నేను అలా ఇలా తింటే మాత్రం నీకు ఇది ఫలితం దక్కదు. మరి నువ్వు ఇంటికి ముత్తుము సోమవారం నాడు అలుపుపూతలు తప్పకుండా చేయాలి, మేడకు రంగులు వేయాలి, అచ్చగానికి బిచ్చగానికి తీసుకొచ్చి మరి ఒక దాన ధర్మం చేయాలి, పెద్ద దాశమకి పిలిచి మరి బట్టల పాత్ర పెట్టాలి. మరి ఒక బంగారు కత్తితోని ఆ ఫలాన్ని 2 భాగాలుగా విభజించి మీరు తింటేనే అది సిద్ధిస్తుంది. లేకపోతే అలా ఇలా కాకుండా ఒట్టిగా తింటే మాత్రం కురుకులు పుట్టరా అని అట్లా తింటే మాత్రం ఆ ఫలం చేదుగా చెడకబు వాసన వచ్చి ఆ ఫలం మీకు దక్కకుండా పోతుందని కూడా మరొక షరతు కూడా పెట్టిండు ఆ శంకరుడు. जाईल मी धर्मपती जगावला जाईल मी धर्मपती नगुरला जाईल मी धर्मवती नगुरला इथून जाईन मी एक बाबू दोन बाबू तीन चार बाबू एक बाबू दोन तीन चार పోతాడు. तुम्ही गेले काम
దేవపచ్చితాతముని గెలుతాండి ఇంకాచ ఫలాంటి తాండా ఇంకిచ ఫలాంటి తాండా మళ్ళీ దక్కిందండి దేవా అండగా నారి జయ దేవా దేవా कसा खावावं हे फलाला रीतू कसा हा म्हणताना सांगता ऐकायच्या सांगा देवा मुत्तुबु सोमवार महादेवाचा वार भाई पडतं दादा सांगा सगळे दगिमाच्या चोऱ्या भरावं दान पूर्ण करावं होय देवा माडीला गिलो पाणी करावं होय महाराजा एक ब्राह्मण देवांचो हे गावातल्याच गरीबांचो गरीबांचो बोललो त्याला वस्त्रशस्त्र लावलो त्याला पोट भरलो अन्नदान करलो वस्त्रदान करलो गहुदान करलो त्यांचा आशीर्वाद घेऊन आपले घरातल्या थोले दासींचं हातानं सोल्याच्या सुरीनं हे फल 3 भाग कापून मी 1 भाग तू 2 भाग खाल्या मला आपला दोघं एक जन्माय जात म्हणून येऊ सांगता हे फल येसच खाव అయితే అబ్బరి యొక్క माहिती निघून झाला అయితే ఆ ధర్మశాల రాజు మంత్రి యొక్క ఆ ఫలాన్ని శంకరుడు ఇచ్చిన ఫలాన్ని తీసుకుని చక్కగా చిన్న భార్య ఇంటికి వచ్చిండు చిన్న భార్య మైనాపతి ఇంటికి వచ్చిండు వచ్చి మరి ఆ దేవుడు చెప్పిన ఈ వివరాలను కూడా మరి ఒక మైనాపతి చెప్తా ఉన్నాడు ఏమని చెప్తా ఉన్నాడు అంటే అమ్మ మహారాణి గారు మరి యొక్క దేవుని ఫలం ఆ శంకరుని ఫలం మాత్రమే నేను పట్టుకొచ్చిన కనుక ఆ ఫలానికి మనం కొన్ని పద్ధతులు కొన్ని నియమాలు కొన్ని నిష్టలు ఉంటాయి కనుక అవి తప్పకుండా పాటించాలి కనుక ఆ పాటింపులు ఏంటంటే ఇక ఏం లేదు ముత్తు వారం మహాదేవుని వారం ఆ వారం నాడు మనం ఏం లేదు ఆలుకు పూతలు చేసుకోవాలి మేడకు కొత్త మేడకు రంగులు వేసుకోవాలి వేసుకొని అచ్చగానికి బిచ్చగానికి అన్నం మరి వస్త్రదానం అంటే వస్త్రదానం అంటే గోదానం అంటే గొడ్డలు ఎడ్డను ఆవులను వాళ్ళు చేసి మరి యొక్క ఆ ఫలాన్ని ఇంటికి పెద్ద దాశం ఉంటాయి కదా ఆ పెద్ద దాశం పిలిపించి మరి యొక్క మనకు పేజీట బట్టలు పెట్టి మరి బంగారు కత్తితోని మాత్రం ఆ ఫలాన్ని 3 భాగాలుగా కోసి 2 భాగాలు నువ్వు తినాలి మరి ఒక భాగం నాకు ఇస్తే ఏంటంటే నీకు 2 కుమారులు నేలు రాజు నేను రాజు అని 2 కుమారులు తప్పకుండా కూడా ఆ శంకరుడు చెప్పిండు కాబట్టి ఆ శంకరుడు చెప్పిన మాట తూచా కాకుండా మనం తప్పకుండా పాటించాలని కూడా మరి సారీ ఖరాబ్ ఏమున్నదమ్మా ఇష్టం గట్టిది ఆడ పరచిన మొడికెళ్తుంది వాటర్ చేసి బిగరంత పోని తల పోడు పచ్చగాని పివాలి బిచ్చగాని పిలిచి బట్టలు పెట్టాలి పాటలు పెట్టాలి ఇక తెల్లారి ఏ ఇల్వారు లేవగా మళ్ళీ ఆకిలు రావాలి సారీ దొరవాలి ముగ్గేయాలి మాడిలా రంగటాక అనవసరమైన ముచ్చట్లు పుట్టే పోరగాని ఎట్టనా శంకర్ దేవుడు తెలిస్తే ఫలం అయినా ఖచ్చితంగా జలమంతా శంకరుడు ఇచ్చిన ఫలమే కావాలి అది గట్టి ఇస్తమే అది ఆడపోయి వేసిన మొలకెళ్ళదా ఈ పోరగాలు పుట్టే పోరగాలు అట్టా చేసిన పుడతారు ఇట్లా చేసిన పుడతారు కాబట్టి ఆ పొలం గట్టి కాదు మీకు ఇష్టంగానే పుడతారు ఇవన్నీ ఖర్చు దండుగా అనవసరంగా ఏ దండుగా అమ్మా కూడా సోమవారికి ఫల్ ఖాళీ లోర్ అయినా గట్ల గిట్లనే పుడతారు పిల్లలు అమ్మ 1 నెల 2 నెల 3 నెల మారాలైతే మేము బాబా తిప్పుతాగా కడుపులా బాబు పడుతుంది కదా పొటత్తులు అయితే థోడా చేస్తా దేవు కొత్త దాదా బాబా పడుతుంది కదా చెప్తాండి చెప్తాడా అయితే ఆ శంకరుని మాత్రం కోపం వచ్చింది ఎందుకంటే నేను చెప్పిన మరి ఎట్ట ఫలం తినాలని నేను చెప్పిన ప్రతి మరి మాట ముచ్చట లెక్క చేయకుండా ఈమె మదానికి వచ్చి మదహంకారానికి వచ్చి మాత్రం ఆ ఫలము నేను చెప్పిన పద్ధతులు పాటించకుండా తింటాను కాబట్టి ఆ ఫలానికి నేను విషయంగా మాస్తాడని శంకరుడు చెప్పిండు చెప్పేటాలకు ఆ ఫలం చాలా రడగప్పు చెడగప్పు వాసనతోని విషంగా మారింది కనుక ఆ విష ఫలం అనుకొని మరి ఆ ఫలాన్ని ఇట్ట నుంచి పొల్లగాళ్ళు పుడతానని ఇవి తినగానే మరి ఆ ఫలం మాత్రం విషమైపోయింది కనుక ఈ వెనుక శాస్త్రం వేసిన దూబడి దొండికి తుమ్మిడే కాదు
సర్వదండు పోయినవాడు పొట్టే పొరగల ఓ పద్ధతి బాగాలేదా ఏం లేదు నీ అంత నీతి మంత్రాలు ఇవ్వలేదు ఓ నీ అంత సత్య మంత్రాలు ఇవ్వలేదు మంచి మనిషి కానీ అబ్బా నీ మీద కుట్ర చేసిర్రు నీ మీద కక్ష కట్టిర్రు నాట్లాడు ఇదే చెప్తా ఏం చెప్తా दादा అనుమానం నాకు ఫస్టే వచ్చింది ఏదో నా మగడు పోయి పెద్ద ఫలం తెచ్చిండు నేను తింటే నాకు కడుపు పడతా అనుకున్నా కానీ తల్లి ఇట్లానే చెప్తా दादा అసలు నువ్వు ఎన్ని పూజలు చేసినావు दादा खर्च खर्च भवन ఎలా దిన్నాయి నువ్వు చేయని పూజ లేదు నువ్వు 8-9 గంటలు వేసి దీపం ముట్టితే గమ 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 వాసన ఇల్లంతా పాట పాడి ఉంటున్నావు అబ్బో కోతి ఎట్లా వ్రతం చేసినా అట్లా చేసిన నువ్వు కనుక నీ తల్లి నీ కనిపించిన దేవుడు మీ రాజు కనిపించిందా मी सुमने डाऊन भवनाला शरण सेवा करा मला भवना दिसना है आमचं राजा शंकर देव दिसून फल కాదమ్మా అది శంకరుని ఫలం కాదు అది మడ్డే ఫలం కాదు అటు పోయి ఇటు తెచ్చిండు కదా అది ఏంటంటే జిల్లెరకాయలు తెచ్చిండు జిల్లెరకాయలు తిని నువ్వు చచ్చిపోతే మళ్ళీ పెద్ద పిల్లల దగ్గర పోదామని ఉపాయం పొందింటాయి సరే శంకర్ బస్ गेलं मला फॉल मिल नाही म्हणताना माझी नारे कामना ते ఇజ్జత పోతుంది మానం పోతుంది జిల్లెరకాయలు తెచ్చి నీకు చంపుదామని ఉపాయం చేసిండు दादा त्याला हे कंगड्यांचं पाण्याच्या न्हाणीचं डावे फायनल नोटीस दादा ఆ ఫలాన్ని నువ్వు ఒక మూర్ల బారెత్తావా होय दादा మూర్ల బారు కనుక పెద్ద ఆమె ఒక నీతి నియమాలు పాటించలేదు కనుక ఆ ఫలం వృధా అయిపోయింది కనుక ఆ ఫలాన్ని ఒక మోర్లోపట ఇది తాను చేసే గది మోర్లోపట బారేసింది ఈ ముచ్చటపై పెద్ద ఆమెతో చెప్తా నేను అమ్మా ఏందమ్మా నైనాబాతి అమ్మా ఏం లేదు మైనాబాతి అమ్మా ఏం లేదు నీ భర్త అయితే శంకరుని దగ్గర ఫలం కోసం పోయిండు కనుక ఆ ఫలం తెచ్చిండు కొడుకులు బిడ్డలు పుట్టే ఫలం తెచ్చిండు నీకు సగ భాగం ఉన్నది కాబట్టి నీకు భాగం వస్తాయి పోయి అడుక్కోరా అమ్మ राजाला दोघं मी आरे हातम्मा दादा मला राजा देव जबरी गायचम्मा माझा फळ माझा माणसं నీ భాగం నీకు ఉంటుంది తెచ్చుకోబో అమ్మ మంది ఏడితే అడుగున పడ్డది ఏడితేనే ఓడి ఉంటుంది పోతే ఇది మళ్ళీ किती जाऊ किती दिवस लेंकाच पालिकी हे फॉल मला वाटते मला ते ना मी निघून जातो बहिणी
సరే ఇలా కలంపని శంకర జవలు ఫలండా ఏమంటారు చెల్లెమ్మ ఇగో మహారాజు అయితే ఇది శంకరు దగ్గర పోయి కొడుకులు బిడ్డ ఫలం తెచ్చిందట కదా కనుక నేను పెద్దదాన్ని నాకు కడుపు ఆకుండా నీ కడుపు కూడా కాసుడు మంచిది కాదు నేనైతే ఆ పాపం నీకు తగులుతుంది కనుక ఇద్దరు కొడుకులు పుట్టేటప్పుడు ఫలం తెచ్చిండు కాబట్టి ఆ ఫలాన్ని నాకు కొంచెం బతికితే నేను కూడా తింటే నా కడుపు వస్తుంది నీ కడుపు చెల్లి ఆ ఫలాన్ని నాకు కూడా కొంచెం పంచి పెట్టాట అది పిచ్చింది. అయ్యో దాదా ఇలా కాయ కలను అది పిచ్చింది తెలియదు माझा राजा फल अंडा मी खाऊन दोघं परत हालत ఫలం తెచ్చిండు ఆ ఫలం తింటే పిల్లలు పుడతారా అనుకుంటాది కానీ అది ఇసప్ కాయాలని ఆమె తెలియదు మంచి మనిషి కాబట్టి ఆ ఫలాన్ని మరి గుర్తించినవు సరే దాదా ఇజే భడా లాంగేట తెస फिरून जाते ते कांगडा खोतीरा मारते చెల్లమ్మ ఏం లేదు అది ఇసకాయలన్న సంగతి అయితే ఆమెకు తెలియదు కనుక ఆ ఇసకాయలు అక్క నువ్వే తీసుకోవే నీ కడుపు పడితే నా కడుపు పడితే నువ్వు మాట్లాడితే ఆ కాయలు ఆమెకిస్తే ఎవరు తోడుకున్న పోతే వాళ్ళే పడి చచ్చినట్టు ఆమె చచ్చిపోతుంది నువ్వు నిగనిగలు ఆడుకుంటే ఎల్ల కాలం మంచిగా ఉంది आपला राजा घरापत जाऊन तू फलांडाला बहिणी फलांडा एवढं खरंच కానీ ते मीच खाली ना मला पोरा जन्म तुला कसं बहिणी మీద మెరుగు माझं अगुरू मला जन्माला लोर आहे ना जण का आम्ही येतं की हे साठी तू हे फळ तू खाव तू अर्ध मी अर्ध खाजा मला होईल अंबराचं होईन तर बराचं तुला होईल ना मला मागू होता काढणे माझ्या तुला माझ्या राहीच आहे बहिणी हा बहिणी यो ते फळ पाण्याचे नाणी ठेवल्या बहिणी त्याला ते धुवदामुळे पाण्याच्या नाणी ठेवल्या याड बहिणी दागिता జాగా ఏం లేదు అంటాది కదా ఏమున్నది అక్క ఈ ఫలం మీద మనబోయా నాకు మాత్రం కాయసు ఉన్నదా అదేం తింటే నాకు కడుపు ఉండాలని పెద్దదాన్ని నువ్వు అయితే ఆ పాపం నాలుగు తెలుగుదా కనుకనే నువ్వు పెద్దదాన్ని నువ్వు తింటే ఇద్దరు కొడుకులు పుట్టని ముగ్గురు కొడుకులు పుడితే నీకు పుడితే నాకు పుట్టినట్టు కదా అని మీద మెరుగులు కింద పురుగులు లోపటి మాట లోపటి ఉన్నది బయట మాత్రం మెరుచుకుంటూ మాట్లాడతాను మళ్ళా ఆడ ఈడ పెడితే అట ఆ పొలమాట ఎండిపోతాడట కానీ నానుకోలి అట నానుకోలి అంటే ఏం తెలుసా మా పట్టణంలో నానుకోలి అంటే ఏంటి నానుకోలి అంటే బాత్రూమ్ నీళ్ళు పోతే చూసినా ఆ నీళ్ళు పెట్టిందాడ ఎందుకంటే ఎండిపోకుండా దాచిపెట్టింది ఎందుకంటే అది చల్లగా ఉంటుంది అని ఉన్నది ఫ్రిడ్జ్ అనుకుంటుంది ఫ్రిడ్జ్ బాత్రూమ్ తాళం చేసే బాత్రూమ్ లో పెట్టింది ఎంత మంచిగా చూపిస్తుంది ఎడమ కాస్తం చూపిస్తుంది అందుకోసం పెట్టిన పేరు సర్వదండు పోయినవాడు తుమ్మిడి కాసం ఎంట దేవుని ఫలం చూడు దేవదాతల్ని దేవుని ఫలమని మొక్కుకుంటారు బాబు किती रोज किती दिवस आजचे कार्य आम्हाला खूप फळ मिळलं म्हणते ना तेव्हा भाई आम्हाला संतोष आहे तेव्हा
అయితే ఆ దేవదేవుని ఫలం ఈ ఆడ పుట్టిన ఆ దేవదేవుడే ఈ ఆడబడినా ఆడ ఉన్నా ఏ తిన్నా ఏం లేకున్నా మనసు నిమ్మలం అయితే సర్వం లోకమంతా నిమ్మలమే అన్నట్టు కూడా ఆ దేవుడిని ఫలం నాకు ఎన్ని రోజులకు దక్కింది దేవుడు అని ఆ మూర్లకి ఫలం తీసుకొని కల్లా కత్తుకొని ఆ దేవదేవుడు చెప్పినట్టే అన్ని విధాలు కూడా నేను ప్రయత్నిస్తా తప్పకుండా ఆ దేవదేవుడు నాకు కనిస్తాడని కూడా మహారాణి బాయ్ మరి అప్పటి నుంచి ఇంటికి వచ్చింది అమ్మ శివదేవాత పాలు శివదేవాత పాలు కుర్తుమ మారు మహాదేవాత వారు మన మండిలో గిలో పానికరును అంగన దడను సడదేవును ఘరుస్తారును మండిలో గిలో పానికరును జోగ జంగాంతు దానపూరు కరును దాలా ऐकायचे त्याची भिकरांचो दानपूर करणं జోగ జంగాది కూడా బీక్తా. అవునమ్మా తల్లి ఆ దేవదేవుడు శంకరుడు చెప్పినట్టే ఇవాళ ముత్తు సోమవారం మహాదేవుని వారం ఆ వారం నాడు మీరు మాత్రం పొద్దుగల తెల్లారగంట లేచి అలుకుపూతలు చేయరి నాడకు మాత్రం కొత్త రంగులు నేనేస్తా వేసి ఏం లేదు మనం ఆ దేవుడు ఎట్లా చెప్పిండో అదే ప్రకారం అచ్చగాని బిచ్చగాని పెట్టి తీసుకొచ్చి దాన ధర్మం చేద్దాం పళ్ళు పొలాలు పెడదాం ఇది వస్తరి దానం అంటే బట్టల పాత్రలు కూడా ఇవ్వాలి గోవుదానం అంటే మన ఎడ్లకు గోట్లకు కూడా దాన ధర్మం వేసి అన్ని రకాల బామరోత్సవం పిలిపి ఆ ఫలానిగా మంచిగా పూజ చేసి పునస్కారాలు చేసి ఇంటికి పెద్ద దాశం అంటే మన పేర్లా ఉన్నది నాది ఉన్నది కదా నాది పెళ్ళం ఆమె పెద్ద ఆమె కనుక ఆమె అస్తవాస్త మంచిది కనుక ఆమె పిలిపించి బట్టలు పెట్టి ఆమెకు ఫలాన్ని 2 భాగాలు కోసి అంట అమ్మ ఓ పల్ల ఓ పల్ల పొల్లపాన మంచి లేదు ఏంది బాగా పెడతాను కింద పడి మీద పడి లేచి కూర్చొని పెడతాను పెడుతున్నట్టు అట్లెట్ కాదు మన వ్యవహారం మనం చూసుకోవాలి మంది సంప్రదాయం మనకు పనిచేయదు మన సంప్రదాయం మనకు కావాలి అది ఆ మాట నీకు తెలుసు నాకు తెలుసు సంప్రదాయం ఏంటి ఏది నమస్తే మరి నా సంప్రదాయం ఏది వాళ్ళే కూర్చున్నాం వాళ్ళే కూర్చున్నాం నా సంప్రదాయం నేను పాటిస్తుందా కానీ అయితే బద్దిగా వచ్చా ఓపలా ఇక నీకు అన్ని పెడతా నీ కింద పెడతా ఏంటి నీ కింద పెడతా మీద పెడతా ఆకైనా పైది కుడితే నేను పెడతా కాదు కానీ ఏంది కింద ఏంది మధ్యలో ఏంది పైన ఏంది అది ముచ్చడం ఏది లేదా నేను నాకు తొందరపాటు ఎక్కువనే నాలుగు కొంచెం సప్పని జారుతుంది కానీ కింద అంటే గిది పెడతా కాళ్ళలు పెడతా పొల్ల ఇక మళ్ళా గిది పెడతా నువ్వు దూరం మాట్లాడు ఇదంటే నీకు నడుము కొట్టేది పెడతానే దూరం మాట్లాడే ఈ తోలు ఇక నీకు గిడ పెడతా నీకు గట్టిపోక కడతా నువ్వు అయితే కానీ ఇక మంచి పాట ఏమిస్తావు ఇక నాకు ఏది నీకు ఏది అంటే అది ఇస్తా నా విమానంగా చెప్తా ఇక మంచి మాట చూడు బావయ్యో ఓ మామయ్య నాంగం చూడరావయ్యో ఓ బావయ్య చూడు బావయ్యో Bye.
నీటి గుంజుకున్న ఆయుష్కారమే దేవా దేవా పాలు దేవా పాలు యాలాయో దేవా దేవా పాలు आपल्या घरामध्ये वाटलेला सादरातू ते सुन्यात सुनी घेऊन आली గోయిట్రా నేను మనకి మాట చెప్పు భుజమే చెయ్యి ఏమైతే గోపి పెడతా నీకున్నది నువ్వు 6 నెలలకు ఒకసారి దానం చేస్తావు మొన్న రెండు సంవత్సరాల 15 రోజులు అయింది గంట తాను చేసి నువ్వా ఎంత పురుగులు పడ్డాయో అయితే కానీ ఏం లేదు ఇక ఆ పని మాత్రం కొత్తనే కదా ఏం లేదు గింత నువ్వు తిను ఎంత తింటావు తెలుసా ఎల్లిగడ్డ అంతే తిను సరే చూపచ్చా ఎల్లిగడ్డ తినే ఎల్లిగడ్డ నేను తింటే నీకే అయింది నాకు ఉల్లిగడ్డ అంత అవుతుంది గట్లనా అవుతుందా నీకు అవుతుంది. సరే మనమేనో ఒకటి కదా సోన్య చతురినా ఏ పాలు కాకునుదే సోన్య చతురినా ఏ పాలు కాకునుదే సోన్య చతురినా ఏ పాలు కాపినుదేన సోన్య చతురినా ఏ పాలు కాపునుదేన సోన్య చతురినా దేవా దేవా చపాలు శంభు దేవా చపాలు 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 ఏకు బంగాళా మీదోని బంగాళి కైన 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 ఏకు బంగాళా అమ్మా నీకు ఒక ఫలానికి నీకు ఒక 2 ఫలాలు చేసి ఇచ్చినమ్మా నేను ఒక ఇల్లు వస్తా తల్లి ఏంది అమ్మా నీ పని అయితే అయింది కదా పోయి కదా పోయి ఇక నేను ఒక్క పాట పాడతా కాదు పక్కని